రోహిత్ అన్న సక్సెస్ఫుల్గా వన్డే కెప్టెన్సీ కూడా టేక్ ఓవర్ చేసిన ఈ ఆస్ట్రేలియా సిరీస్లో నాకు నీ ఆశీర్వాదం ఉండాలి. మంచి మంచోళ్ళ ఆశీర్వాదం నీకు ఉండబట్టే చెలరైపోతానవు తమ్ముడు. నా ఆశీర్వాదం ఏమున్నది అట్లనే అద్దన్న. మన దేశాన్ని 2 ఏషియా కప్పులు గెలిపించినవు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించినవు, ఒక T20 వరల్డ్ కప్ గెలిపించినవు. నువ్వు ఎన్నుకుండి నన్ను ముందుకు నడిపియాలి తమ్ముడు. టెస్టులకి రిటైర్మెంట్ ఇచ్చేసినావు, T20లకి రిటైర్మెంట్ ఇచ్చేసినావు, మిగిలిందికి వన్డేలు. ఇక ఇవి కూడా పొమ్మనలేక పొగబెట్టినట్టు కెప్టెన్సీ తీసి నీకు ఇచ్చిళ్ళు. అయినా మంచిదే, 3 డబుల్ సెంచరీలు కొట్టినోని నా పర్ఫార్మెన్స్తోనే టీంలో ఉంటా, కెప్టెన్సీ విషయంలో నీ అనుకుంటా. అసలు మనం ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఉండడానికి కారణమే ఈ ఆస్ట్రేలియా వాళ్ళు రోహిత్. వాస్తవానికి మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఆస్ట్రేలియాతోని సిరీస్ ఆడాల్సిన వాళ్ళం కాదు, ఎప్పుడో రిటైర్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళం. కానీ ఇవ్వకపోవడానికి కారణం ట్రావిస్ హెడ్. టెస్టులకి రిటైర్మెంట్ ఇవ్వకుండా మొన్న జరిగిన ఇంగ్లాండ్తో సిరీసు, ఇప్పుడు జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్ ఆడాల్సిన వాళ్ళం. కానీ ఈ మిచెల్ స్టార్క్ వల్ల మనం ఆడలేకపోయినాం. ఏం మాట్లాడతాను కోహ్లీ భయ్యా? గా ట్రావిస్ హెడ్ని మీరు ఒక మాట అన్నారంటే అర్థం ఉన్నది. వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ కొట్టి మీరు గెలవకుండా చేసి మీ రిటైర్మెంట్ని ఆపిండు. కానీ నేను చేయబట్టి మీరు టెస్టులకి రిటైర్మెంట్ ఇచ్చుడేంది నాకు అర్థమైతలేదు. నాకు కూడా గదే అర్థమైతలేదు కోహ్లీ బ్రో. మనం టెస్టులకి రిటైర్మెంట్ ఇవ్వడానికి ఈ మిచెల్ స్టార్క్కి సంబంధం ఏమున్నది? ఉన్నది. 2024 IPL ఫైనల్ ఎదురొచ్చిన టీం నల్లా ఉతికారేసుకుంటా ఫైనల్ దాకా వచ్చిన సన్ రైజ్ హైదరాబాదు. ఫైనల్లో కూడా SRH గెలుతుందని అందరూ అనుకున్నారు. గెలుస్తుండే కూడా గా షేక్ ఆడిచ్చే అభిషేక్ని ఈ మిచెల్ స్టార్కే ఎక్సలెంట్ యార్కర్ వేసి అవుట్ చేసిండు. ఆ వికెట్తోని KKR ఫైనల్ గెలిచింది. క్రెడిట్ మొత్తం గంభీర్కి పోయింది. ఆ ఎఫెక్ట్తోని గంభీర్ బాబాయ్ దెబ్బకి ఇండియన్ టీంకి కోచ్ కూడా అయిండు. ఇక గంభీర్ బాబాయ్ కొత్త టీం కావాలనుకున్నాడు కాబట్టి మనం టెస్టులకి రిటైర్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎస్, కరెక్ట్ చెప్పినావు కోహ్లీ బ్రో, ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్టు. ఎస్, కరెక్ట్ చెప్పినావు కోహ్లీ బ్రో, ఇదంతా బటర్ఫ్లై ఎఫెక్టు. నేను వేసిన ఒక్క బాల్ వల్ల ఇంత విధ్వంసం జరిగిందా? గాడ్ మస్ట్ బి క్రేజీ. సారీ రోహిత్ భయ్యా, నీ కెప్టెన్సీ పోతుందని తెలిసేది ఉంటే ఆ రోజు సెంచరీ కొట్టకపోయేటోని. ఏముందిలే హెడ్, నీ డ్యూటీ నువ్వు చేసినావు. కనీసం మళ్ళీ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ అన్న గెలిపిద్దాం అనుకుంటే మా ఊళ్ళే నాకు వెన్నుపోటు పొడిచిళ్ళు. అట్లా కాదు రోహిత్, ఇప్పటికే నీ ఏజ్ 38, ఆ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేసరికి 40 వస్తాయి. మళ్ళీ అప్పటి వరకు నీ ఫామ్ ఎట్లుంటుందో కూడా తెలియదు. సడన్గా కెప్టెన్సీ చేంజ్ చేస్తే టీం అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. మళ్ళీ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వన్డే గేమ్స్ మనం సంవత్సరానికి 10, 12 ఆడతాం గంతే. అలాంటప్పుడు ఈ 10, 12 గేమ్లు ఆడడానికి మళ్ళీ సపరేట్గా ఇంకో కెప్టెన్ ఎందుకని ఈ గిల్లుని కెప్టెన్ చేసినావు. అల్టిమేట్గా మన టార్గెట్ వన్డే వరల్డ్ కప్ గెలుచుడు. యాజ్ ఎ సీనియర్ ప్లేయర్గా నువ్వు అర్థం చేసుకోవాలి రోహిత్. అర్థం చేసుకున్నా కాబట్టికే సైలెంట్గా ఉన్న గంభీర్ అన్న మీకు సమాధానం నా ఆటతోనే చెప్తా. టెస్టులల్లో గిల్లుని కెప్టెన్ చేసిళ్ళు, వన్డేలల్లో గిల్లుని కెప్టెన్ చేసిళ్ళు, కానీ T20లలో మాత్రం నన్ను ఇంకా కెప్టెన్ గురించి లేంది. వాస్తవం చెప్పాలంటే నేను ఫామ్లో కూడా లేను. ఈ పాటికే నన్ను తీసిమింగి T20లలో కూడా గిల్లుని కెప్టెన్ చేసి ఉండాలి కదా. మొన్న పాకిస్తాన్తో 3 మ్యాచ్లు జరిగినాయి స్కై, ఆ 3 నువ్వు గెలిపించినావు. ఒక్కటి ఓడిపోయినా కానీ ఈ పాటికి నేను కెప్టెన్గా తీసి పడేస్తుండే. ఎట్లాగో ఆస్ట్రేలియాతో T20 సిరీస్ అంటే గెలుచుడు కష్టమే. సో యాజ్ ఎ కెప్టెన్గా ఈ ఆస్ట్రేలియా సిరీస్ కొంచెం అటు ఇటు అయినా కానీ సక్సెస్ఫుల్గా T20లలో కూడా గిల్లునే కెప్టెన్ చేస్తాం. గంభీర్ అన్న, నేను అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసేటప్పుడేమో అన్ని ఫార్మాట్లలో ఒకటే ప్లేయర్ కెప్టెన్ ఎందుకు, కోహ్లీ టెస్ట్లకే కెప్టెన్ ఉండాలి, వన్డేలకు రోహిత్ శర్మ ఉండాలి, T20లకు రోహిత్ శర్మ ఉండాలి అన్నారు. అన్నట్టే చేసిళ్ళు. కానీ ఇప్పుడేమో అన్ని ఫార్మాట్లకు ఒకటే కెప్టెన్ ఉండాలి, వేరు వేరు కెప్టెన్లు ఎందుకు అని మీరే అంటారు. టెస్టులలో గిల్లుకి కెప్టెన్సీ ఇచ్చిళ్ళు, ఓకే తమ్ముడు మంచిగా ఆడతాడు. వన్డేలలో శ్రేయాస్ అయ్యర్కి ఇవ్వచ్చు కదా కెప్టెన్సీ, T20లలో స్కై కెప్టెన్సీ మంచిగానే చేస్తాడు. స్కైనే ఉంచవచ్చు కదా రిటైర్ అయ్యేదాకా కెప్టెన్గా. కోహ్లీ నీకు తెలియంది ఏముంది చెప్పు? ఒకప్పుడు నీ పేరు చెప్పుకొని టికెట్లు అమ్ముకున్నావు. నువ్వేమో టెస్టులకి రిటైర్మెంట్ ఇచ్చినావు, T20లకి రిటైర్మెంట్ ఇచ్చినావు. ఇక నువ్వున్న రోహిత్ శర్మ లేకుండా మ్యాచ్లు చూడడానికి ఎవరైనా ఆడియన్స్ వస్తారా? కనీసం టీవీలోనే ఎవరైనా చూస్తారా? మళ్ళీ ఫ్యాన్స్ అందరూ క్రికెట్ చూసుడు స్టార్ట్ చేయాలంటే ఇంకో విరాట్ కోహ్లీ, ఇంకో రోహిత్ శర్మ కావాలి. అందుకే శుభ్మన్ గిల్ని నెక్స్ట్ విరాట్ కోహ్లీగా తయారు చేయబోతున్నాం. మనలాగానే ఈ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా పైసల కోసం ఆలోచించి ఉంటే వాళ్ళు గిన్ని ట్రోఫీలు గెలవకపోతుండే. ఎప్పుడు టీంకి ఏ కెప్టెన్ కావాలి, ఏ ప్లేయర్స్ కావాలి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మన ప్లేయర్స్కి ఇంత శాలరీస్ ఇవ్వడానికి, మొత్తం ప్రపంచ క్రికెట్ని మనం శాసించడానికి మనం ఇట్లా చేయడమే కారణం. మన బోర్డు దగ్గర పైసలు ఉన్నంత వరకే పవర్ ఉంటుంది. ప్రపంచంలో పవర్ఫుల్ క్రికెట్ బోర్డు ఒక్కటే ఉండాలి, అది మన BCCI ఉండాలి. షాబయ్యా ఇదంతా చేస్తున్నది నువ్వేనా? ICCకి పోయాడు, BCCIలో ఏం జరుగుతుంది తెలియదు అనుకుంటున్నారా ఏంది? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ టీం అయినా సరే మనతోని మ్యాచ్ ఆడడానికి ఎగబడతారు. దానికి కారణం మన ద్వారా వాళ్ళకు వచ్చే పైసలే. ఒకప్పుడు సచిన్, ఆ తర్వాత MS ధోని, ఆ తర్వాత విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రోహిత్ శర్మ.
ఇప్పుడు శుభ్మన్ గిల్ మార్పు జరగాల్సిందే, మార్పు చెందిన వాడే మనిషి అని ఒక మహానుభావుడు చెప్పిండు. నేను దాన్ని పాటిస్తానా. వీ హ్యావ్ టు అప్డేట్. ఏమంటావు రోహిత్ భయ్? అయితే ఈ సిరీస్ తర్వాత రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తానవా, లేకుంటే వన్డే వరల్డ్ కప్ దాకా ఆడదాం అనుకుంటానవా? అదే ఆలోచిస్తానా కోహ్లీ. చూద్దాం, గో విత్ ద ఫ్లో. ఫస్ట్ ఈ 3 వన్డేలలో 2 సెంచరీలు కొట్టినాక తర్వాత సంగతి తర్వాత. నేను కూడా గదే అనుకుంటానా. ఎట్లయినా ఇంగ్లాండ్లో ఉన్నా, మనకు వన్డేలు కూడా ఎక్కువ మ్యాచ్లు ఉండేవి. ఉన్నప్పుడు 2-3 మ్యాచ్లు ఆడిపోయినాం అనుకో, మళ్ళీ వరల్డ్ కప్ దాకా కంటిన్యూ కావచ్చు. ఇక్కడనే మన సెలెక్టర్లు ఇంకో చిన్న ట్విస్ట్ పెట్టిల్లు రోకో. మీరేదో ఈ 3 మ్యాచ్లలో రన్స్ కొట్టి ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ జరగబోయే సిరీస్ ఆడతామంటే కుదరది. మీరు కనుక వరల్డ్ కప్ని టార్గెట్ చేసుకుంటే ఈ సిరీస్ ఆడాలి, ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. డొమెస్టిక్ క్రికెట్లో కూడా మీరు రన్స్ కొడితేనే కంటిన్యూ అవుతారు. ఫైనల్గా అటు చేసి మమ్మల్ని బయటికి నెట్టాలని ఫిక్స్ అయిపోయారు, అంతే కదా. అట్లా కాదు రోహిత్, మీకు అర్థమవుతలేదు మ్యాటరు. ఇప్పుడు మన దేశంలో పిల్లగాళ్ళందరూ మంచి పొంగు మీద ఉన్నారు. ఛాన్స్ దొరికితే దుమ్ము రేపుతాళ్ళు. ఇప్పుడు చూడు, నువ్వు ఆడుతున్నావు కాబట్టి జైస్వాల్ బయట కూర్చోవలసిన పొజిషన్ రావచ్చు. మీరు ఒక సిరీస్కి ఇంకో సిరీస్కి మధ్యలో రెస్ట్ తీసుకుంటే మీ ఫామ్ పోతుంది, ఫిట్నెస్ కంటిన్యూ కాదు. సో మీరు కనుక వన్డే వరల్డ్ కప్ని టార్గెట్ చేస్తే ఈ సిరీస్ ఆడాలి, ఆ తర్వాత మన దేశంలో జరగబోయే డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడాలి. అప్పుడు కూడా మీకంటే మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. రోహిత్, మనం వన్డే వరల్డ్ కప్ ఆడతామా ఆడమా, రిటైర్మెంట్ ఇస్తామా అవన్నీ సెకండరీ. ఫస్ట్ మనం ఈ ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో దంచి కొట్టాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. నేను కూడా అదే అనుకుంటాను కోహ్లీ బ్రో. కెప్టెన్గా ఉన్నన్ని రోజులు మంచి స్టార్ట్లు చేయడానికి తొందరగా అవుట్ అయినా. ఇన్ని రోజులు కెప్టెన్గా ఆడిన రోహిత్ శర్మని చూసిళ్ళు, మళ్ళీ ఇప్పుడు పాత రోహిత్ కెప్టెన్ కాకముందుకు ఎట్లా ఆడేటోడో అట్లా చూస్తారు. 100, 150, 200 ఎంత కొడుతానో నాకే తెలియదు. నన్ను అవుట్ చేయాలంటే ఈ ఆస్ట్రేలియా బౌలర్ల తాతలు దిగి రావాలి. వాస్తవం చెప్పాలంటే వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిన దెబ్బకే మీ ఇద్దరు రిటైర్ కావాలి, కానీ కాలేదు. నో ప్రాబ్లం. ఈ 3 మ్యాచ్ల సిరీస్ తర్వాత మీ ఇద్దరిని రిటైర్మెంట్ ఇచ్చేలాగా నేను చేస్తా. ఇది మిచెల్ మార్ష్ మీకు ఇస్తున్న మాట. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినో మార్షు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో చాలామంది వన్డే ఫార్మాట్లో ఈ కెప్టెన్సీ షిఫ్ట్ చూసి హిట్ మ్యాన్ ఫ్యాన్స్ బాధపడుతుంటారు. వాస్తవం చెప్పాలంటే నా ఫేవరెట్ ప్లేయర్ కూడా రోహిత్ శర్మనే. బట్ కెప్టెన్సీ చేంజ్ చేయడం అయితే ఇప్పుడు కరెక్ట్. ఎందుకంటే విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళిద్దరు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. ఆ వన్డే మ్యాచెస్ కూడా ఎక్కువ లేవు, చాలా తక్కువ వన్డే సిరీస్లు ఉన్నాయి. ఎవరైతే వన్డే వరల్డ్ కప్కి కెప్టెన్సీ రేస్లు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ శుభ్మన్ గిల్ అండ్ శ్రేయాస్ అయ్యర్, వీళ్ళిద్దరిని కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ చేసిళ్ళు. అంటే ఒకవేళ గిల్ కనుక వన్డే ఫార్మాట్లో సక్సెస్ కాకపోతే శ్రేయాస్ అయ్యర్కి కెప్టెన్సీ ఇస్తారు. సో వీళ్ళిద్దరు కరెక్ట్ క్యాండిడేట్స్. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు గెలవాల్సిన అన్ని గెలిచేసిరు ఆల్రెడీ. 6 ఐపీఎల్ ట్రోఫీలు, 2 ఏషియా కప్లు, 1 T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్ ఫైనల్ దాకా పోయిన రోహిత్ శర్మకి ఒక్క వన్డే వరల్డ్ కప్ లేకపోతే పోయేదేం లేదు. చాలామంది యంగ్ ప్లేయర్స్, సో వాళ్ళకు కూడా సేమ్ డ్రీమ్ ఉంటుంది కదా వరల్డ్ కప్లో ఆడాలని. వీళ్ళైనా 3-4 వరల్డ్ కప్లు ఆడుకుంటూ వచ్చిళ్ళు. వీళ్ళు ఫామ్లో ఉంటే కంటిన్యూ కావాలి, లేకపోతే ఖచ్చితంగా కొత్త ప్లేయర్స్కి అయితే ఛాన్స్ దొరకాలని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.